చాలాసార్లు నాకు వినిపించింది ఏంటంటే ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు అన్న ఒక పాయింట్ నాకు ప్రతిసారి వినిపిస్తుంది నీ దగ్గర నుంచి. సో ఎన్నిసారి లాస్ట్ టైం నామినేషన్స్లో నువ్వు ఏం పోర్ట్రే చేస్తున్నావు కదా, ఎన్నిసారి నేను కొన్ని పాయింట్స్ పెట్టినప్పుడు ఫ్యాక్ట్స్ పెట్టినప్పుడు పాయింట్స్ పెట్టినప్పుడు సో అది ఫ్యాక్ట్స్, నా ఉద్దేశంలో ఫ్యాక్ట్సే, నా ఉద్దేశంలో కాదు, నీ ఉద్దేశంలో కాదు కదా. సో అప్పుడు అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పాలి, కానీ ఇక్కడ ఎవరిని పోర్ట్రే చేయరు ఇక్కడ. సో కనిపించే సిచ్యువేషన్స్ ఆధారంగా, ఇన్సిడెంట్స్ ఆధారంగా, ఇప్పుడు నేను మాట్లాడింది తప్పు అయితే అది తప్పనే భావిస్తారు, నువ్వు చేసిన తప్పు అంటే అది తప్పనే భావిస్తారు తప్ప నేను ఒకటి చెప్తే ఎవరు నమ్మరు ఇక్కడ. సో నేను పోర్ట్రే అనే లాస్ట్ నామినేషన్ లో పోర్ట్రే అనే వర్డ్ వాడినందుకు ఐ డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ ఫైనలిస్ట్. అంటే నువ్వు పోర్ట్రే అనేది చాలా పెద్ద పదం, ఎందుకంటే నేను నిన్ను ఏదో బ్యాడ్ వేలో పోర్ట్రే చేస్తున్నా అని చెప్పేసి నువ్వు ఏదో చెప్తున్నావు కదా. అవును, అది తప్ప నాకు అనిపిస్తుంది. అవును, అదే నేను అదే నేను అదే చెప్పిన కదా, నా పర్స్పెక్టివ్ చెప్పిన కదా. సో ఎక్కడ సరే ఏదో అనేందుకు వాడాను అంటే నా ప్రకారంగా నామినేషన్స్ లో ఏ పాయింట్ ఎవరైనా నేను నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ మీద డిఫెన్స్ కాకుండా ఒక పదం పెట్టుకొని నా ప్రకారంగా ఎగ్జాంపుల్ చాలా చెప్తా ఆ ఒక్క పదం పట్టుకొని నువ్వు ఊరంతా తిరిగి ఒక 4-5 అవర్స్ మాట్లాడేసరికి ఒక 4-5 సినిమా డైలాగ్ పెట్టేసరికి నువ్వు నీ ప్రకారంగా నా నామినేషన్ గట్టిగా లేదంటే గట్టి ఫీలింగ్ ఉంటావు. బట్ అది ఒక టైం వేస్ట్ లాగా లేని పాయింట్ కాదు. లెట్ మీ ఫినిష్. నువ్వు మాట్లాడినప్పుడు విన్నాను కదా, నాకు అనిపించింది. చెప్తున్నా లాస్ట్ టైం ప్రేరణ విషయాల్లోనే చెప్తున్నాను నేను. లాస్ట్ నామినేషన్ ఎగ్జాంపుల్ నేను నీకు చెప్పిన పాయింట్స్ నేను నిన్ను పోర్ట్రే చేస్తున్నా అన్నావు కదా. నేను లాస్ట్ టైం చెప్పిన పాయింట్స్ ఏంటి, నువ్వు ఫ్లిప్ అయినావు అని, లేకపోతే నువ్వు లైక్ ఐ థింక్ ఐఎమ్ బెటర్ డిజర్వింగ్ దాన్ యూ, బికాస్ నాకు నువ్వు నిన్న సజెషన్ కూడా నేను చెప్తే నాకు అనిపించింది ఎందుకంటే నిన్న నువ్వు సజెషన్ ఇస్తున్నప్పుడు కూడా నామినేషన్ లో గట్టి పాయింట్స్ పెట్టాడు అనిపిస్తుంది నువ్వు చెప్పావు. బట్ నేను చెప్పేస్తా, నాకు నేనే చూశాను, ఇక్కడ చాలా మంది చూశారు కూడా ఉన్న వాళ్ళు. ఒక నామినేషన్ ప్రక్రియ కిల్లర్ గెస్ట్ జరుగుతున్నప్పుడు నీ దగ్గర పాయింట్స్ లేకుండా నువ్వు నబిల్ని నామినేట్ చేసావు. నువ్వు ఏం చెప్పావు, నా నామినేషన్ గౌతమ్ అని ఏదో ఒక లేని పాయింట్స్ కూడా చెప్పినా నువ్వు నామినేట్ అవుతావు. లేని పాయింట్స్ చెప్తా, నువ్వు అక్కడ ఏం ఫస్ట్ నేను అడిగిన నాకు నా మీద ఒక ఇది అని చెప్పినప్పుడు నీ మీద ఒక ఇది కాదు. నేను లాస్ట్ నామినేషన్ లో నేను నీకు చెప్పిన పాయింట్స్ లో నువ్వు నన్ను పోర్ట్రే చేసినావు అని చెప్పేసి అన్నావు. నేను చెప్పి పోర్ట్రే చేస్తున్నావు అన్నా. నేను ఏం చెప్పి, ఎందుకంటే నువ్వు ఎలా మాట్లాడినప్పుడు నువ్వే అడిగినట్టు నువ్వు ఫీల్ అవుతావు. నేను లాస్ట్ నామినేషన్ నువ్వు సజెషన్ ఇచ్చావు కదా, అదే నీకు ఆన్సర్ లేకనే కదా. ఆన్సర్ లేక కాదు మిత్రమా, నువ్వు మాట్లాడినావు కదా భయ్, నేను కూడా మాట్లాడతా భయ్, బరాబర్ మాట్లాడతా భయ్. నో మీన్స్ నో మాట్లాడలేదు భయ్. అదొక్కటే పాయింట్ చెప్పలేదు గౌతమ్, అదొక్కటే పాయింట్ చెప్పలేదు. మరి విను సైలెంట్ గా, నువ్వు సైలెంట్ గా నువ్వు చెప్తావు వినకపోతే పోర్ట్రే చెప్పు, విను పక్షపాతంగా లేవంటావు అంతే కదా. అది నీ పర్స్పెక్టివ్ లో ఉన్నావు. నేను మాట్లాడిన పాయింట్ జరిగిందే అసలు తెలియదు. నువ్వు ప్రేమ విషయం నువ్వు ఆట ఎలా ఆడుతున్నావు అనేది నాకు తెలుసు. చెప్పు, మళ్ళీ విను, మధ్యలో ఊరికే అరుస్తావు. చెప్పు ఒక సెకండ్ చెప్పు. సో వేర్ వాజ్ ఐ? సీతాఫల్ ప్రేరణ క్లారిటీ ఏం చేయాలి మొత్తం విను, మధ్యలో మళ్ళీ ఊరికే అరుస్తావు. అరే సో నీ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే, ఒక పర్సన్ తో క్లోజ్ అయ్యావు, ఆ పర్సన్ తో సో ఒక ఫన్ అనే పేరు మీద గెలికావు. అది నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. అండ్ అక్కడ ఆపోజిట్ పర్సన్ నుంచి ఒక రియాక్షన్స్ వస్తుంది. ఆ రియాక్షన్ ని వదిలేసి తను ఏదో ఫ్లోలో ఒక వర్డ్ వదిలేసి తన్ని యునో యూ విల్ మేక్ దట్ ఇష్యూ యాజ్ అ వెరీ బిగ్. అక్కడ సీతాఫల్ మ్యాటర్ కాదు,
అది ఆమెకు తెలుసు, నాకు తెలుసు. షీల్ అండర్స్టాండ్ వాట్స్ ఐమ్ సేయింగ్. ఓకే, ఆ ఇష్యూని పెద్ద చేస్తావు, తర్వాత ఆమె రియాక్షన్ ఏదో వస్తుంది, ఊరికే వర్డ్స్ వదులుతావు అని నామినేట్ చేస్తావు, ఆమెతో మళ్ళా గొడవ పడతావు, ఒక 2-3 రోజులు మాట్లాడు, పెద్దయినా ఒక టాస్క్ పెడతాడు, దాంట్లో మీకు ఎవరు కావాలో సెలెక్ట్ చేయమంటారు, నువ్వు మళ్ళీ అదే పర్సన్ ని సెలెక్ట్ చేస్తావు, సో దట్ యూ షో యువర్ సెల్ఫ్ యాజ్ ఐఎమ్ ఇన్నోసెంట్, ఐఎమ్ వెరీ గుడ్ అన్నట్టు నాకు పర్సనల్ గా అనిపించింది. ఇంకా కంప్లీట్ కాలే, ఆగు. అనిపిస్తుంది ఇదే తేజాతో, అంటే నీ ఇండివిజువాలిటీ. ఓకే, యువర్ గేమ్ media clarification, you are not clarification, I will clarify, you clarify, go ప్రేరణ, go clarify. ఫస్ట్ టైం మళ్ళీ ఇంటికి వచ్చాడు, అదే ప్రేరణ పాని పట్టే నేను క్లియర్ చేస్తాను కదా, క్లియర్ చేస్తా, తెలియని విషయం చెప్తున్నప్పుడు నేను మాట్లాడతా. పానీపట్లో నిన్ను నా ప్రకారం, ఐ మీన్ వెన్ ఐ కేమ్, నిన్ను లాగినప్పుడు హర్ట్ అయిన తర్వాత డిడ్ ఐ సే సారీ అన్నా? చెప్పాను కదా. అదే నేను నా పాయింట్. ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు ప్రేరణ ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు నేను నీతో ఫ్రెండ్లీగా ఉన్నా ఫస్ట్ వీక్. దాని తర్వాత ఏం చూపించుకోవడం కాదు బాయ్, చెప్పేది విను. నువ్వు అసలు మాట్లాడనివ్వకుండా ఫ్రెండ్ లేదు అంటావు, మళ్ళీ ఫ్రెండ్ అంటావు, మళ్ళీ ఫ్రెండ్ నామినేషన్ అంటావు, మళ్ళీ చూసే వాళ్ళకి అరే ఫ్రెండ్ అయినా ఇదే మాకు తెలుసు, నేను చెప్పొద్దని అనుకున్నా, నాకు తెలియదు అనుకో గౌతమ్. నేను అసలు నీకు ఏ పాయింట్ నామినేట్ చేసిన, నువ్వు పోట్రే అని అంటున్నావు కదా, ఎందుకు ప్రక్రియని ఇచ్చేసినప్పుడు యూ డిడ్ వన్ పాయింట్. వై? అది పక్షపాతం ఉండడం వచ్చా? పక్షపాతం అంటే మళ్ళీ ఒక చోట తప్పు జరిగితే మాట్లాడమంటావు, మాట్లాడితే డిఫెన్స్ లో ఎలా అడుగుతావు, మాట్లాడకపోతే ఫేవరిజం అని అడుగుతావు. నువ్వు మాట్లాడితే తప్పు అని చూపించినట్టు, మేము మాట్లాడితే ఫేవరిజం, నువ్వు మాట్లాడితే ఇండివిజువాలిటీ, మ్యాచ్ చేస్తే గ్రూపిజం. This is what you are portraying. I'm not portraying. What is happening? You are. అరే కాదు, స్టోరీ స్క్రీన్ ప్లే అన్నాడు కదా, ఫస్ట్ వీక్ నుంచి వద్దాం. నేను ఫస్ట్ వీక్ నీతో ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత మనం బోన్ టాస్క్ అప్పుడు నేను చెప్పిందా ఒక లైన్ చెప్పాను కదా, వాట్ హ్యాపెండ్ అబౌట్ సీతాఫల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సీతాఫల్ కదా అసలు మొత్తం జరిగిన మాట్లాడి సీతాఫల్ అక్క మచ్చా. నేను సీతాఫల్ అప్పుడు నాకు ఫ్రెండే కాదు మచ్చా, నేను అక్కడ ఇష్యూ కూడా చేయలేదు మచ్చా, బయట నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్నారు. నువ్వు ఒక నామినేషన్ లో నాకు ప్రేరణకు ఒక బాండింగ్ ఉందంటావు, నెక్స్ట్ కొన్ని డేస్ లో నాకు ప్రేరణకు సంబంధం లేదు, నేను తప్పు అది ఇది అంటావు, ఒకసారి లేదు అంటావు, ఒకసారి గంట మాట్లాడుకో జరిగిన ఒకటి ఎవ్రీథింగ్ ఇస్. అరే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా, నేను చెప్పింది తప్ప అన్ని మాట్లాడతాడు, నేను చెప్పింది అమ్మ నేను ఏం చెప్పినా దాని కాకుండా మాట్లాడతాడు, ఒక 4 సినిమా డైలాగ్ ఇస్తాడు. ఇప్పుడు నిన్ను ఫ్రెండ్ అని చెప్పి నేను నీతో ఫన్గా ఉంటూ నువ్వు నన్ను ఏమైనా అన్నప్పుడు దాన్ని ఇష్యూ చేస్తాను అన్నది ఆయన పాయింట్. కానీ నేను ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను నీతో ఫ్రెండ్లీగా ఉన్నా, దాని తర్వాత బోన్ టాస్క్ జరిగినప్పుడు నువ్వు నాతో వచ్చి నువ్వు ఎందుకు నన్ను తీసేసినావు అని క్వశ్చన్ చేసినప్పుడు నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఫ్రెండ్షిప్ వేరే, నేను ఇక్కడ గేమ్కి వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఆడతాను, ఇచ్చినా లేదా క్లారిటీ ఇచ్చిన కదా. సో దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చి నేను అక్క అని అన్నప్పుడు డోంట్ కాల్ మీ అక్క, విను జరిగింది చెప్పు. ప్రేరణ డిడ్ ఐ టాక్ తెలియదు కదా, ఫ్రెండ్షిప్ గురించి చెప్పన్నారు. ఇప్పుడు పాయింట్ లో ఉన్నాడా పోనీ, నువ్వే పాయింట్ లో ఆన్ ద పాయింట్. నీకు స్లోగా చెప్తా విను. ఇప్పుడు నువ్వేమన్నావు, నేను ఎగ్జాక్ట్ గా ఆ వర్డ్స్ రిపీట్ చేస్తా. ఇప్పుడు ప్రేరణ అనే అమ్మాయిని నువ్వు ఫ్రెండ్షిప్ అంటూ ఫన్ గా తను ఎప్పుడు ఏదైనా అన్నదాన్ని దాన్ని ఇష్యూ చేసి నామినేషన్ లో వర్క్ తీసుకెళ్తావు అని చెప్పేసి అన్నావు.